ఇప్పుడు మనము వ్యవసాయ భూముల్లో గుంటలు ఎకరాలను ఉంటాయి. గుంటల గురించి తెలుసుకున్నాం. ఈ గుంటలు ఎట్లా ఉంటుందంటే ఒక గుంటకు 121 చదరపు గజాలు 121 స్క్వేర్ యార్డ్స్ అయితే ఒక గుంట అనమాట. దీన్ని ఇదే గుంటను మనకు సెంట్లలోకి కన్వర్ట్ చేస్తే 2.5 సెంట్స్ అయితే కనుక ఒక గుంట వస్తుంది. అట్లాగే మనము ఇదే గుంటను స్క్వేర్ ఫీట్స్లో చెప్పుకోవాలనుకుంటే 121 × 9 అంటే 1089 స్క్వేర్ ఫీట్స్ అయితే కనుక ఒక గుంట అవుతుంది. ఇప్పుడు ఎకరం గురించి తెలుసుకుందాం. ఈ ఎకరానికి ఇప్పుడు మనం తెలుసుకున్న గుంటలు లాంటివి 40 గుంటలు అయితే ఒక ఎకరం అనమాట. ఇవే కనుక మనకు గజాల్లో చూస్తే కనుక 4840 గజాలు అయితే ఒక ఎకరం అవుతుంది. అంటే ఇక్కడ ఇంటూ 121 అయింది అంతేగా? ఓకే, ఇంటూ 121 అంతే. అంటే 40 గుంటలు అయితే ఒక గుంటకు 121 గజాలు కాబట్టి ఇంటూ 121 ఇది అయిపోయింది. అదే అవుతుంది. తర్వాత ఒక ఎకరానికి 100 సెంట్లు. యాక్చువల్గా ఎకరం అనేది లెక్క మనకు బేసిక్గా తీసుకున్నది సెంట్ల దగ్గర నుంచి 100 సెంట్లు అయితే ఒక ఎకరం అని తీసుకొని దాన్ని గజాల్లోకి కన్వర్ట్ చేశారు అప్పుడు. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకు ఈ చదరపు అడుగుల్లో చూస్తే కనుక అంటే స్క్వేర్ ఫీట్స్లో చూస్తే కనుక 43,560 స్క్వేర్ ఫీట్స్ అయితే కనుక ఒక ఎకరం అవుతుంది. తర్వాత ఒక హెక్టార్ అంటే 0.405 హెక్టార్స్ అయితే ఒక ఎకరం. తర్వాత దీన్ని ఎకరాలు అంకణాల్లో కన్వర్ట్ చేస్తే 605 అంకణాలు అయితే కనుక ఒక ఎకరాలు అని ఎవరంటారు? ఎక్కడ అంటారు అది? అంకణాలు అనేది ఆంధ్రలో మాట్లాడాలి. మనకు అంకణాలు మాట్లాడతారు. సో వాళ్ళకు కూడా కొద్దిగా రిలేటెడ్గా ఉండాలి కదా, మనకు వీడియో తెలిసి ఉండాలని అంకణాలు అనేది పెట్టారు.